మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం తెలుగు సావిత్రిలో తాతగారు స్థితప్రజ్ఞ అని, ఆ తర్వాత సెక్షన్లో లోకాలోక పర్వము అని 2 చాప్టర్లుగా ఇచ్చిన దానికి శ్రీ అరవిందుల వారి సావిత్రిలో ఒకటే హెడ్డింగ్, ద యోగా ఆఫ్ ద కింగ్, ద యోగా ఆఫ్ ద సోల్స్ రిలీజ్ అనే సెక్షన్ ఉంది. దాంట్లో శ్రీ అరవిందులు ఏం చెప్పారో చూద్దాము. ఆ తర్వాతవి మనం తాతగారు తెలుగులో సివివి గారి యోగంతో భాగవతంతో సమన్వయిస్తూ ఈ రాజయోగం గురించి ఎంత హృదయంగా చెప్పారు అనేది తర్వాత చూద్దాం. సావిత్రీదేవి సింబల్డాన్లో చాలా ఇంపార్టెంట్ డే. ఆ రోజున ఆవిడ మేల్కొనటం అనేది ఫస్ట్ చూసిన తర్వాత ఆవిడ తన గతం గురించి, ఎందుకు తను ఇక్కడ జన్మ ఎత్తవలసి వచ్చింది ఈ భూమి మీద అనుకుంటాం చూస్తే ఫ్లాష్ బ్యాక్, సత్యవంతుడికి తనకి పరిచయం రావటము, అంతకంటే కూడా ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఈ సృష్టి ఎందుకు ఇలా ఉంది అనేది చూసుకుంటూ ఉంటే తను ఇక్కడ జన్మ ఎత్తటానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అనేలాగానమాట. అంటే ఎందువల్ల ఈ భూమి ఎవరు సిద్ధం చేస్తే తను ఈ భూమి మీద ఈ భూమిని మొత్తం ముందుకు అడుగు తీసుకువెళ్ళటానికి ఎలాగ తయారై వచ్చారు అనేలాగా చెప్పటం తోటి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ద యోగా ఆఫ్ ద కింగ్, ద యోగా ఆఫ్ ద సోల్స్ రిలీజ్. అంటే జీవన్ ముక్తి, ఈ సోల్ ముక్తి చెందాలి అనుకుంటే ఎటువంటి రాజయోగం చేస్తే ముందుకెళ్తారు అనేలాగా మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఎ వరల్డ్స్ డిజైర్ కంపెల్డ్ హర్ మార్టల్ బర్త్. ఈ భూమి యొక్క ప్రార్థన తనని ఈ భూమి మీదకి రప్పించింది, మార్టల్ బర్త్ కిందికి తన్ని తీసుకువచ్చింది. ఈ భూమి ఏ స్థాయిలో ఉంటే అటువంటి ప్రార్థన చేసే సామర్థ్యం వచ్చింది, ఎవరు అటువంటి ప్రార్థన చేయగలరు అనేలాగా ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. ప్రతి వాళ్ళు పైకి చేతులు ఎత్తటం కాకుండా ఒక రాజయోగి ఎలా చేస్తే అప్పుడు వేదిక తయారవుతుంది ఆ తల్లి అవతరించటానికి అనేలాగా. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ బర్త్ అనేలాగా ఇక్కడ మనకి తెలుస్తుందన్నమాట. ఎవరు అటువంటి ప్రార్థన చేయగలిగేది? వరల్డ్స్ డిజైర్ తోటి ఆవిడ్ని బలవంతం చేసి, కంపెల్డ్, ఆవిడ్ని రిక్వెస్ట్ చేసి దయచేసి రామ్మా అని తీసుకొచ్చారు కదా. హూ కంపెల్డ్ హర్ టు కమ్? వివసురాలై ఎందుకు వచ్చింది ఆవిడ? వన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద ఇమ్మెమోరియల్ క్వెస్ట్, ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లే ఇన్ విచ్ ద అన్నోన్ పర్స్యూస్ హిమ్సెల్ఫ్ త్రూ ఫార్మ్, a thinker and toiler in the ideal's air, brought down to earth's dumb need her radiant power. ఎవరైతే who is in the front of the immemorial quest, అంటే ఒక లీడరు, ఒక నాయకుడు. ఎటువంటి నాయకుడు? ఇక్కడ ప్రపంచం యొక్క వేదన, తన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ వెతుకులాటలో ముందుండి నడిపిస్తున్నవాడు నాయకుడు. ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లే, హీరో. అన్నోన్ పర్స్యూస్ హిమ్సెల్ఫ్ త్రూ ఫామ్. ఈ డ్రామాలో ఏమిటి అంటే ఆ తేజోమయుడైన బ్రహ్మమే తనని తాను ఈ ముసుగులో నుంచి వెతుక్కోవటం అనే నాటకం. అందులో ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లే అటువంటి ఒక జీవి, తనని తాను వెతుక్కుంటున్న ఆ బ్రహ్మన్. ఎ థింకర్ అండ్ టాయిలర్ ఇన్ ద ఐడియల్స్ ఎయిర్. ఈ ఐడియల్ ప్లేన్లో ఉండే మైండ్ యొక్క సాధన ఏమిటి అనేది మనకి ముందు ముందు చాప్టర్స్లో తెలుస్తుంది. ఇతను మామూలు స్థాయిలో కష్టపడటం కాదు, శారీరక శ్రమ కాదనమాట,
మనస్సు ఇంకా పై స్థాయిలకు వెళ్ళినప్పుడు అక్కడ కష్టపడి ఇంకా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న యోగి. హీ బ్రాట్ డౌన్ టు ఎర్త్స్ డమ్ నీడ్ హర్ రేడియంట్ పవర్. ఈ భూమి మూగగా పడుతున్న వేదనకి ఆవిడ వస్తే కానీ సమాధానం రాదు కాబట్టి ఆవిడ యొక్క జ్యోతిని ఈ భూమి మీదకి తీసుకువచ్చాడు, అందువల్ల ఆవిడ ఇక్కడ అవతరించింది అనేది మనకి చెప్తోంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ రాజయోగి, ద యోగా ఆఫ్ ద కింగ్. అశ్వపతి ఎటువంటి వాట? హీఈస్ ఎ విజనరీ. మామూలుగా మనం నాయకులందరికీ ఇలాంటి పదాలు వాడేస్తూ ఉంటాం. లీడరు, విజనరీ, వాక్ ద టాక్ అంటే చేసి చూపిస్తాడు అని. అవన్నీ మామూలు పదాలుగా మనం వాడేవన్నీ కూడాను ఈ ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్ళే అశ్వపతిలో నిజంగా ఐడియల్గా ఉన్న లక్షణాలు అన్నమాట. హీ వాజ్ అ స్పిరిట్ దట్ స్టూప్డ్ ఫ్రమ్ లార్జర్ స్పియర్స్, ఎ కాలనిస్ట్ ఫ్రమ్ ఇమ్మోర్టాలిటీ. వీళ్ళు సామాన్యులు కాదు. ఇలాగ ప్రార్థించి ఆ దేవిని కిందికి తీసుకెళ్ళే సామర్థ్యం ఉన్న వాళ్ళు అంటే సామాన్యులు కారు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడో చాలా పై లోకాలకు వెళ్ళిన అమరులే. కానీ ఈ భూమి యొక్క వేదన చూసి దీన్ని ఉద్ధరించడం కోసం వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు దారి చూపించడానికి. కాబట్టి ఏ కాలనిస్ట్ ఫ్రమ్ ఇమ్మోర్టాలిటీ, అమర జీవనంలో హాయిగా ఉన్నవాళ్లే కానీ వాళ్ళు మన కోసం కిందికి వస్తారు. వాళ్ళని మనం గుర్తుపట్టాం, ఎందుకంటే పైకి చూడడానికి మామూలు వాళ్ళలాగానే ఉంటారు. హిస్ హ్యూమన్ సెల్ఫ్ లైక్ ఎ ట్రాన్స్లూసెంట్ క్లోక్ కవర్డ్ ద ఆల్ వైజ్ హూ లీడ్స్ ద అన్సీయింగ్ వరల్డ్. ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అంటారు. ట్రాన్స్పరెంట్ అంటే పైకి తెలిసిపోయేలాగా, ట్రాన్స్లూసెంట్ అంటే కొంత కప్పుతుందన్నమాట, వెలుగు పైకి రాకుండా. వాళ్ళ మానవ ప్రవర్తన ఉంటుందే ఈ భూమి మీద, వాళ్ళు ఇంత దివ్యత్వంతో వచ్చారు అనేది మనకి తెలియనీయకుండా ఒక సన్నటి తెర, ముసుగు వేసి ఉంచుతుంది. వాళ్ళకున్న జ్ఞానం బయట వాళ్ళకి అందరికీ తెలిసేలాగా ఉండదు. ఈ యోగులకుండే లక్షణం. Although consenting to mortal ignorance, he shared the knowledge, the light ineffable. వాళ్ళు భూమి మీద ఉంటున్నప్పుడు మానవులు ఈ మెటీరియల్ ప్లేన్కు ఉండే లిమిటేషన్స్కి లొంగి ఉండి కూడా లోపల ఉండే వాళ్ళ జ్ఞానజ్యోతి, లైట్ ఇన్ఎఫబుల్, ఆరని ఆ దివ్య జ్యోతితోటి కాంటాక్ట్ పోని వాళ్ళన్నమాట. అటువంటి వాళ్ళే ఈ దేవి అవతారానికి కానీ ఏదైనా ఒక గొప్ప కార్యక్రమానికి ఈ భూమి మీద ముందుండి నడిపించగల యోగులు. ద బాడీలీ అపియరెన్స్ ఇస్ నాట్ ఆల్. హిడ్ డీప్ ఇన్ మ్యాన్ సెలెస్టియల్ పవర్స్ క్యాన్ డ్వెల్. ఇది శ్రీ అరవిందులు మనందరి గురించి, సాధారణ మానవులు కూడా సామాన్యం అని మనం అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్య జ్యోతి ఉంటుంది. కానీ తేడా ఏమిటంటే మనకు అది తెలీదు. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ hides in a small dumb seed his cosmic thought. In the worm foresees the coming God. ఈ సృష్టి మొదలు నుంచి చూసుకునేట్టయితే ఈ ఒక ప్లాన్ ఉంది. ఈ సృష్టిని ఆటగా స్థాపించిన వాళ్ళకి ఆ ఆట ఏంటో తెలుసు, మనకి తెలియదు. కానీ పైనుంచి నిశ్చలంగా ఈ ఆట ఎలా సాగుతోంది అని చూస్తున్న పురుషుడికి కానీ, ఆ దేవి ఎవరైతే ఈ ఆట నడిపిస్తోందో ఆ శక్తికి కానీ, అన్ని క్రిమికీటకాదుల దగ్గర నుంచి మనం ఎలాగ ముందుకి ప్రగతి సాధిస్తూ ఇవాల్వ్ అవుతూ వెళ్తున్నాము అనేది చూసుకుంటూ డివైన్ ప్లాన్ అవుతూనే ఉంది అనే ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు. కానీ అప్పుడు దిగిరాదు సావిత్రీదేవి. ఎప్పుడు వస్తుంది? ఫైనల్లీ కేమ్ ద కింగ్ యోగి. ఈ మానవుల ఇవల్యూషన్లో చిన్నగా అన్ని దశలు దాటి మానవుడు తనంతట తాను ఏ స్థాయికి వచ్చాటంటే రాజయోగం స్థాయికి వచ్చాట. ఈ రాజయోగం స్థాయికి వచ్చి ప్రార్థన చేస్తే ఆవిడ దిగుతుంది. అంతకుముందు సూపర్ మైండ్ అవసరం ఈ భూమి మీద లేదు, దానికి కావలసిన ప్లాట్ఫామ్ రెడీగా లేదన్నమాట. ఎట్ లాస్ట్ ద ట్రావెలర్ ఇన్ ద పాత్స్ ఆఫ్ టైమ్ అరైవ్స్ ఆన్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇటర్నిటీ. ఆ విధంగా అణువులు కీటకాల్లో నుంచి చిన్నగా ఎవల్యూషన్ అవుతూ అవుతూ ఇటర్నిటీ యొక్క ఫ్రాంటియర్స్, ఆ గేట్ల దగ్గర, ఆ విశ్వ
సూప్రామెంటల్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్ యొక్క గేట్ల దగ్గర వరకు ఈ రాజయోగి స్థాయిలోకి మానవుడు వచ్చినప్పుడు ఇవల్యూషన్లో నెక్స్ట్ స్టెప్ వస్తుంది. మైండ్ సూపర్ మైండ్ అవ్వడానికో ఓవర్ మైండ్ అవ్వడానికో రెడీ అయినప్పుడు. హిస్ సోల్ బ్రేక్స్ అవుట్ టు జాయిన్ ద ఓవర్ సోల్, హ్యాస్ డ్రంక్ ఫ్రమ్ ద బ్రెస్ట్ ఆఫ్ ద మదర్ ఆఫ్ ద వరల్డ్స్, ఈస్ ఫిల్డ్ విత్ సూపర్ నేచర్. సూపర్ నేచర్, ఇప్పుడున్న మన నేచర్ ఏంటి? ప్రకృతి, దీనికి లిమిటేషన్స్, ఇగ్నోరెన్సు, డార్క్నెస్, మిజరీ ఇవన్నీ ఉన్నాయి. కానీ సూపర్ నేచర్, సూపర్ మ్యాన్ అంటే ఈ లిమిటేషన్స్ ఆఫ్ మ్యాటర్ లేని స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్. అటువంటి దాని గురించిన ఆనందము అతను ఆ దివ్యత్వాన్ని ఆ తల్లి ఒడిలో తెలుసుకున్నాడు. ఇదంతా కూడా ఆ తల్లి యొక్క ప్లానే. ఆవిడ భూమి మీద అవతరించటానికి ఒక యోగి తన్ని రమ్మన్నాడు అంది, కానీ ఆ యోగిని తయారు చేసింది ఎవరు? ఆవిడే. అది ఇక్కడ మనం చూడాల్సింది, మొత్తం ఆవిడ ప్లానే. ఇమ్మార్టల్లీ షీ కన్సీవ్స్ హర్ సెల్ఫ్ ఇన్ హిమ్, ఇన్ ద క్రీచర్ ద అన్వీల్డ్ క్రియాట్రిక్స్ వర్క్స్. మన ప్రతి ఒక్కరిలోనూ తన ముసుగు తీయకుండా వెనకాతల నుంచి ఆ జననియే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇతనిని తయారు చేయడం కూడా ఆవిడే తయారు చేసింది. ఈ యోగిని ఈ స్థాయికి తీసుకురావడానికి చేసిన సహాయం, అతనికి ఆత్మజ్ఞానం ఇవ్వటం, అవన్నీ కూడా ఆవిడ చలవే. కాబట్టి ఎన్నో జీవితాల్లో, ఎన్నో జన్మల్లో లాంగ్ డిమ్ ప్రిపరేషన్, అంటే జన్మ తర్వాత జన్మలో కొనసాగుతూ ఈ జ్యోతిని వెతుక్కుంటూ వచ్చిన తర్వాత ఆ యోగి యొక్క మార్గం ఎలా ఉంటుందిట? ఇన్ హిస్ క్లైమ్ టు ఎ పీక్ నో ఫీట్ హ్యావ్ ఎవర్ ట్రాడ్, హీ సీక్స్ అ వీల్డ్ రియాలిటీ, an endless spiral of ascent and fall, until at last he is reached the giant point through which his glory shines, for whom we were made, and we break into the infinity of God. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నోసార్లు పడిపోతున్నా లేస్తూ, ఎవరి కోసమైతే మనం ఈ సృష్టి మొత్తం సాగుతోందో ఆ గాడ్ను ఫేస్ టు ఫేస్ చూడగలిగే వరకు, హిస్ గ్లోరీ షైన్స్ ఫర్ హూమ్ వీ వర్ మేడ్. ఎవరి కోసమైతే ఈ సృష్టి మొత్తం జరుగుతోందో, ఎవరైతే మనలో ఉన్నారో ఆయన దివ్యత్వాన్ని తెలుసుకునే వరకు కూడా ఈ యోగి ఇలా సాధన చేస్తూనే ఉంటాడు. ఇది ఇక్కడ అశ్వపతిలో కనిపిస్తోంది అని సావిత్రీదేవి మనకి చెప్తుంది. ఏ యోగిలైనా కనిపిస్తుంది అనేది మనకి తాతగారు నొక్కి చెప్తారు. దిస్ నౌ వాజ్ విట్నెస్డ్ ఇన్ దట్ సన్ ఆఫ్ ఫోర్స్, ఇన్ హిమ్ దట్ హై ట్రాన్సిషన్ లేడ్ ఇట్స్ బేస్. అంటే ఆ హై ట్రాన్సిషన్, గొప్ప మార్పు. ఇప్పుడు మనకి పారాడైమ్ షిఫ్ట్ అంటారు. అంటే ఇంతకుముందు రూల్స్ అన్నీ ఇప్పుడు మారిపోయి కొత్త విధమైన ఆలోచన, కొత్త జీవితం జరుగుతుంది అన్నట్లుగా. ఇంతకుముందు మ్యాటర్కి లిమిటేషన్స్ ఉంటే ఇప్పుడు ఇంకా మ్యాటర్కి లిమిటేషన్స్ ఉండవు అనేలాంటి ఈ ట్రాన్సిషన్ ఫేజ్, అంటే గొంగళి పురుగు సీతాకొక్క చిలుక అయినట్లు. లేకపోతే ఈ మార్పు అనేది ఉంది చూడండి, దీనికి రెడీ అయినటువంటి శక్తి ఇతనిలో ఉంది, ఈ యోగిలో ఉంది. ఎన్నో జన్మల తర్వాత ఎ సీయర్ వాజ్ బోర్న్, ఎ షైనింగ్ గెస్ట్ ఆఫ్ టైమ్, ద ఐలాండ్ ఈగో జాయిన్డ్ ఇట్స్ కాంటినెంట్. అంటే ఇతనిలో అహం అనేది విడిగా లేదన్నమాట. ఇతని అహం పోయి ఆ విశ్వ ఆత్మలో కలిసి ఉంది. ఇట్ జాయిన్డ్ ఇట్స్ కాంటినెంట్. కాబట్టి అతనిలో ఎ సీయర్ ఇస్ బోర్న్, ముందు ఏం జరగబోతుందో చూడగలవంటి ఋషి జన్మ ఎత్తాడు అంటారు. కాబట్టి పరిమిత జ్ఞానంతో తెలుసుకునే అజ్ఞానభరితమైన విషయాలు అతన్ని ఏ విధంగానూ స్పందింపచేయవు. దేర్ గ్లీమ్డ్ ద డాన్ ఆఫ్ ఎ స్పిరిచువల్ డే. ఎప్పుడైతే అటువంటి యోగి ఆ స్థాయికి వెళ్తాడో ఒక స్పిరిచువల్ డేకి ప్రారంభం. సావిత్రీదేవి రావటం అనేది స్పిరిచువల్ డే రావటం అన్నమాట. ఆ స్పిరిచువల్ డేకి ముందు తయారీ ఏమిటంటే ఈ రాజయోగి అశ్వపతి ఆ స్థాయికి వెళ్ళి సామర్థ్యం, దేనికోసం ఈ భూమి మీద కష్టపడాలి అనేది తెలుసుకోవటం.